నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఇప్పుడు రాజ్యసభ నుండి పెద్దల సభకి ఏపీ నుండి నలుగురికి ప్రాధాన్యత ఉండబోతుంది. అయితే ఇందులో ఒక పదవి మళ్ళీ రెన్యూవల్ అయ్యి కంటిన్యూ కాబోతుందంటే ఇంకా 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులని కూడా బీజేపీ అంటే కూటమి ప్రభుత్వం పంచుకుంది. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే తెలంగాణకి చెందిన ఓ నేతకి ఏపీ నుండి ఎంపీ స్థానానికి ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు. మరి ఎవరా నేత? ఇప్పుడు తెలంగాణ వ్యక్తికి ఏపీలో ప్రాధాన్యత ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇటు కేసీఆర్కి ఇటు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కూడా మింగుడు పడదు. మరి ఎవరా నేత, ఏంటి, ఎందుకు ఆయనకు పదవి ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, అంటే తెలంగాణకు చెందిన ఒక నేతకి ఏపీలో ప్రాధాన్యత ఇస్తున్నారు, అది ఎందుకు అనే క్వశ్చన్ ఒక పక్క రేజ్ అవుతుంటుంటే ఏపీలో ఇంతమంది ఉండగా ఆయనకి మాత్రం ఇవ్వడానికి రీజన్ ఏంటి? అండ్ మిగిలిన 3 స్థానాలు ఇటు కూటమి పంచుకుంటాయని చెప్పేసి అన్నారు కాబట్టి ఆ మిగిలిన 2 స్థానాల్లో ఎవరు రేసులో ఉన్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ పెద్దల సభకి ఒక 4 సీట్లు అనేది జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ నుంచి ఒక 4 ఉన్నాయి. సో అది ఎట్లాగో ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దానిలో కూడా నాసా సతీష్ గారు అనే వ్యక్తి ఆల్రెడీ ఉన్నారు. సో తనది మళ్ళీ రెన్యూల్ అవుతుంది. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ ఫిల్ అయిపోయినట్టే సనా సతీష్ గారిది. సో తర్వాత ఇంకా 3 ఉంటాయి, మీరు చెప్పినట్టు 3 ఉన్నాయి కదా. కాబట్టి ఆ 3ని కూడా ఎవరికి ఇంకా అది కూడా నాసా సతీష్ గారిది కంప్లీట్ అవుతుంది అనేది కూడా మనం అనుకుంటున్నదే కానీ మళ్ళీ అదే రెన్యూల్ చేస్తారా చేయరు అనేది ఇంకా తెలియని విషయం. సో అది ఇంకా బయట రాని విషయం. కాకపోతే చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అనేది ఒకటే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ముగ్గురికి కలిపి ఇప్పుడు 3 కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలో తలా ఒకటి తీసుకుంటుందేమో అనేది ఒక చర్చ. సరే, అది తీసుకున్నప్పుడు ఎవరెవరికి ఇస్తారు, ఎక్కడెక్కడ వస్తాయి అనేది ఒక ఆలోచన. అంటే ఇప్పుడు బాబు గారు ఫస్ట్ నుంచి కూడా ఉమ్మడి స్టేట్ 2 రాష్ట్రాలు 2 కళ్ళు, అంటే తెలుగు రాష్ట్రాలు, తెలుగుదేశం అంటేనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది. సో జాయింట్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏ రకంగా అంటే 2 రాష్ట్రాలని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఒక ఆలోచన. అందుకని ఇక్కడ తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ అనేది ఆయనకి ఈ అంత ఇది పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. బాబు గారు అంత డిఫరెన్స్ చూపెట్టరు కూడా, ఎందుకంటే ఎక్కడున్నా తెలుగు వాళ్ళ కిందనే తీసుకుంటారు. ఇంకోటి బీజేపీ అనేది జాతీయ పార్టీ. సో దాని వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటే వాళ్ళు ఇచ్చుకుంటారు ఇవ్వాలనుకుంటే. సో అందుకని ఇప్పుడు తెలంగాణలో వ్యక్తికి ఇస్తున్నారు అని అంటే అది వాళ్ళ చాయిస్. సో కూటమిలో ఉన్నారు కాబట్టి బాబు గారు కూడా ఎలాగో అబ్జెక్షన్ చెప్పరు ఒకడు స్వతహాగా ఆయనకి చెప్పే నేచర్ కూడా కాదు. ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు అభివృద్ధి చెందాలనే దానిలోనే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినా ఆయన సంతోషంగానే అనిపిస్తుంది. సరే, దానిలో ఎవరికి ఇస్తారా అని అనుకున్నప్పుడు ఇప్పుడు పేరు ఎట్లా వినిపిస్తుంది, మందకృష్ణ మాదిగ గారికి ఇస్తారు అనేది అంటున్నారు అని ఒక టాక్ అంటూ వచ్చింది. అది కన్ఫర్మా కాదా అనేది ఇంకా తెలియదు. సో ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ తరపున ఆయనకు వస్తుంది అనేది ఒక టాక్ నడుస్తుంది. సో ఇది ఏది కన్ఫర్మ్ కాదు, కానీ జనరల్గా ఒక ఆలోచన. సరే, తెలంగాణలో ఇస్తే ఏంటి, కేసీఆర్కి ఏంటి అని అనుకోవటానికి కేసీఆర్ పార్టీ కేసీఆర్కి ఉంటుంది. సో ఆయనకి దీని మూలాన వచ్చే నష్టం ఉండదు. దీన్ని కూడా అంటే బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. ఆయన ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఇంకొకటి ఓరుగల్లుకి అదే వరంగల్ జిల్లా. సో అలాంటప్పుడు ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి ఈ పెద్దల సభలో ఆయనకి స్థానం కల్పించినప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీకి కొంచెం గట్టిగా ఫౌండేషన్ ఉంటుంది. కొంచెం ఆ కమ్యూనిటీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ ఇది కూడా కొంచెం ఓట్ బ్యాంక్ రావడానికే కానివ్వండి, ఇవన్నీ అవకాశాలు ఎక్కువే ఉంటాయి. సో దాని మూలన కేసీఆర్కి కొంచెం ఆల్రెడీ అంటే మనకు ఆ కమ్యూనిటీ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుంది అనుకున్నప్పుడు రాదు కదా, రాకపోయినప్పటికీ ఆ బాధ అయితే ఉంటుంది కదా. సో ఆ ప్లేస్లో వేరే వాళ్ళకి పెద్దల సభకి వెళ్ళే పొజిషన్ ఉన్నప్పుడు మనల్ని గుర్తించరేమో అనే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆయన కొంచెం ఖచ్చితంగా బాధ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే కూటమిలో అంటే వీళ్ళు తెలంగాణ బిహైండ్ ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణకు కూడా తీసుకెళ్ళి ఇస్తున్నారు కాబట్టి బీజేపీని ఓపెన్గా అయితే మాట్లాడలేరు, ఓపెన్గా అయితే ఏమీ అనలేరు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే టీడీపీ అంటే స్ట్రాంగ్ అవుతుంది,
ఇప్పుడు తెలంగాణలో వెళ్ళి కూడా వాళ్ళు ఇది అవుతున్నారు. అంటే ఈ కూటమి కొంచెం బలపడుతుంది అనే ఆలోచనలో అయితే జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఆ ఇది ఉంటుంది. కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి ఈ సీటు మూలాన కొంచెం అంటే స్ట్రాంగ్ అవుతుందనే ఒక బాధ ఉంటుంది కదా. పార్టీ బలపడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళిద్దరికి 2 రాష్ట్రాల్లో గతంలో సీఎంలుగా చేశారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఆబ్వియస్లీ ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేరు కదా. కానీ మేడం జగన్మోహన్ రెడ్డి గారి క్వశ్చన్ రేస్ చేస్తారేమో కదా, తెలంగాణ వాళ్ళకి ఏపీలో నుండి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏపీలో ఎవరు లేరా అని. ఏదంటే పుల్లలు పెట్టడమే ఆయన పని కదా. అలా పెట్టాలని అనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు ఏ రోజు నువ్వు తాడేపల్లిలో ఉంటున్నావు? ఇప్పుడు ఎందుకు పద్దాక బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతున్నావు? అక్కడ కూడా వీలైతే అక్కడ నుంచైనా ప్రెస్ మీట్లు పెడతాడు. మేము ఎక్కడ నుండి పెడతాం, ఎక్కడైనా పెడతావు కదా. సో ఎందుకంటే పెద్దల సభకి వెళ్ళటానికి బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి, సో మన పక్కన తెలుగు రాష్ట్రాలకు తెలుగుదేశం అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అభివృద్ధి చెందాలనేది పార్టీ కాబట్టి, సో ఈ కూటమిలో ఉన్నప్పుడు తప్పకుండా ఇది వాళ్ళ ఇష్టం. అది కూటమి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు కలిసి చేసుకునే దానిలో జగన్మోహన్ రెడ్డి అంత నోరు అంటే బీజేపీని ఖండిస్తారా అని అంటే అది అంత సాహసం చేయరని అనిపిస్తుంది. అంత గట్టిగా ఏమి బీజేపీని మాట్లాడలేరు, మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు. అంటే మందకృష్ణ మాదిగ గారికి మాత్రమే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఆయన ఒక ఆ కమ్యూనిటీకే కానివ్వండి, వాళ్ళ గురించి వాయిస్ వినిపించటమే కానివ్వండి, ప్రజల్లో ఆయనకున్న ఆదరణే కానివ్వండి, మేబీ ఆయనకి అది ప్లస్ అవుతుంది. ఒక ఆ సామాజిక వర్గం వాళ్ళని కొంచెం గుర్తించినట్టు ఉంటుంది. సో వాళ్ళకందరికీ కూడా మనలో ఒకళ్ళు వెళ్తున్నారు పెద్దల సభకి అనే ఒక ఇది ఉంటుంది. సో ఆయన ఇన్ని రోజులు ఆయన పోరాటంలో ఆయన మంచి ముందడుగు వచ్చినట్టు. సరే పొద్దున వాళ్ళ కమ్యూనిటీకి ఆయన ఒక భరోసాగా ఉంటాడని కానివ్వండి, ఆయన ఏ పార్టీని అయితే నమ్ముకొని పనిచేస్తున్నాడో ఆ పార్టీ కూడా గుర్తించిందని కానివ్వండి, ఇన్ని రకాలుగా చూసుకుంటే రేపు తెలంగాణలో కూడా ఆ కమ్యూనిటీ బలపడటానికే కానివ్వండి అన్ని రకాలుగా పనికొస్తుంది. ఓకే, మొత్తం మీద ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ప్రాంతంతో సంబంధం లేకుండా తెలుగువాడు మాత్రమే. అంతే. ఈ కమ్యూనిటీ వాయిస్ ఆయన కాబట్టి అక్కడికి వెళ్ళి వినిపించడం కోసం. యాక్చువల్లీ ఇది గుడ్ డెసిషన్ కదా మ్యామ్. అంటే ప్లస్ పాయింట్ ఇటు ఏపీకి ఇటు ఈ సామాజిక వర్గానికి కూడా చాలా ప్లస్ పాయింట్ కదా మ్యామ్ ఇది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు దళితులను కానివ్వండి, ఇట్లా ఎస్సీలు ఎస్టీలు వాళ్ళంతా వెనకబడి ఉన్నారు అనేసి, అది కూడా కాకుండా ఇంకొకటి దానిలో వచ్చిన సీట్లలో కూడా పక్క రాష్ట్రం నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఆ స్టేట్లో ఆ కమ్యూనిటీని ఎన్నుకోవటం అనేది పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఉంటారు కాబట్టి సరిపోతారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన దానిలో వస్తుందని అంటే కొంచెం ఇంకొంచెం బెటర్మెంట్ వాళ్ళ పార్టీ బలోపేతానికే కావచ్చు, బీజేపీకి పనికొస్తుంది, రేపు పొద్దున ఆ సామాజిక వర్గానికి పనికొస్తుంది. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా రేపు పొద్దున పార్టీకి సామాజిక వర్గానికి అన్నిటికీ కూడా పనికొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.